కార్తికేయ వాళ్ళ ఇంటికి వెళ్దామా? చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్దామా? మా మామూలు అల్లరి కాదు వీడు మాట్లాడుతున్నప్పుడు. చెప్పు మున్ను, ఎక్కడికి వెళ్తున్నాం మున్ను? నేను లేకుండా వదిలేసాను చూసావా. నేను బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను, ఆ గ్యాప్ నువ్వు కానిచ్చేసావు. మర్యాదలు లాస్యా అనేసి నువ్వు అటే అంటావు మర్యాదలు. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. హలో 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 లాస్యా, మాకు కొంచెం మిగిలి పెట్టరా? కాసేపు నేను తినే వరకు కూర్చోవా? ఎందుకుండాలి లాస్యా, అక్కడ మర్యాదలు ఉన్నాయి. నువ్వు ఇంపార్టెంటా, నాకు మర్యాదలు ఇంపార్టెంట్. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ కార్తికేయ వాళ్ళ ఇంటికి వెళ్దామా? చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్దామా? చిన్ని పాప పుట్టింది ఆంటీకి, చూద్దామా? నా దగ్గర బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కార్తికేయకి చెల్లి పుట్టింది, చిన్ని పాప. పాపతో ఆడుకుందామా? చిన్ని బేబీతో ఆడుకుందామా? సో మా బాబాయ్ కూతురు, మా చెల్లికి పాప పుట్టింది. సో ఫొటోస్ పంపింది, ఎంత క్యూట్గా ఉందో పాప. సో నేను చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 21 days అయిపోయింది. సో ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాను. సో అందుకే ఏమేమి తీసుకెళ్ళాలి పాపకి. సో ఇప్పుడు మా మున్నుగాడికి కొంచెం ఇవి, సో ఇది హాస్పిటల్కి తీసుకెళ్ళే క్యారియర్. సో ఆల్రెడీ 2 ఉన్నాయి వీడి దగ్గర, మేము ఒకటే యూజ్ చేసాము. అండ్ వాడి ఇంట్లో కూడా పట్టట్లేదు, ఉండట్లేదు. సో బేసిక్గా ఇప్పుడు తనకి అవసరం, ఎందుకు అంటే రెయినీ సీజన్ అండ్ వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఆ పిల్ల ఇందులో పడుతుంది, చిన్ని బేబీ. సో మావాడు ఏంటంటే తన్నుకొని ఇట్లా పైకి వచ్చేస్తున్నాడు. అండ్ సమ్మర్ కదా, కొంచెం వేడిగా ఉంటుంది. ఒకటైతే పెట్టుకున్నాను నేను, సో ఇది ఇచ్చేస్తున్నాను. సో అసలు ఇది యూజ్ చేయడం ఎంత బాగుందో కదా, ఇది క్యూట్ది. అండ్ ఇది మా వాడికి ఇష్టపడి తీసుకున్నాను నేను. కాకపోతే ఆఫ్టర్ 3 months యూజ్ చేయలేను. అరే ఏంటన్నా, మా మామూలు అల్లరి కాదు వీడు మాట్లాడుతున్నప్పుడు. మా వాడు ఇక్కడ పడుకోబెడితే ఉండట్లేదు, అస్సలు ఉండట్లేదు. సో ఉయ్యాల్లో ఉంటాడు, లేదంటే మా చేతిలో ఉంటాడు, బెడ్ మీద కూడా అసలు పడుకోవట్లేదు. సో అలా అనమాట, తీసుకెళ్తున్నాను. ఓకేనా బుజ్జి, తెచ్చేద్దామా? చాలా బాగుంది. సో ఇటు కూడా ఇచ్చేస్తావు? ఇది చాలా అవసరం అమ్మా. మా బంగారంకి నిద్రపోవాలి అని అంటే ఉయ్యాలో లేదు, చేతిలో మనం ఎక్కువసేపు మోయలేము అంటే ఇలా కార్లో అయినా సరే ఇలా ఆడడానికి బాగుంటుంది. రాకర్ కమ్ క్యారియర్, అలాగే చాలా బాగా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది, కార్లో బాగుంటుంది. బట్ కార్లో కార్ సీట్ కూడా ఉంటుంది. ఇంకా కార్ సీట్ మేము అలవాటు చేయలేదు. కార్ సీట్ కూడా రాకర్ లాగా యూజ్ చేయొచ్చు, బట్ నాట్ ఇన్ కార్, బయట యూజ్ చేయొచ్చు. ఇది కార్లో కూడా రాకర్ లాగా యూజ్ చేయొచ్చు, సీట్ మీద పెట్టుకొని. సో అట్లా అనమాట. ఇది ప్యాక్ చేసేద్దాం బుజ్జి. అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ మా మున్నుగాడి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం మేము. మా మున్నుగాడిది అయితే ప్యాక్ అంటే మాకేం లగేజ్ ఉంటుంది, పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసినా కూడా మనం వేసుకెళ్ళినట్టు ఉంటాం. ఎక్స్ట్రా లగేజ్ ఉంటుంది వాడికి మాత్రం. తుడవడానికి, బట్టలు ఏమైనా చేంజ్ చేయడానికి, డైపర్లు అన్నీ. సో ఆ డైపర్ బ్యాగ్లో చాలా ఉన్నాయి గురు. మున్ను వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్తున్నాము? చెప్పు మున్ను, ఎక్కడికి వెళ్తున్నాం మున్ను? మరి ఎట్లా చెప్తాడు రా, నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము. నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు చెప్పు మరి. సో మున్ను ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యాడు. మున్నుకి బొట్టు పెట్టాలి. రెడీ? లెట్స్ గో స్టార్ట్. చిన్న పడుకున్నాడు, చిన్నోడు పడుకున్నాడు, ఇద్దరు పడుకున్నారు. ఎందుకంటే 1 గంట జర్నీ మా ఇంటి దగ్గర నుంచి మా బాబాయ్ వాళ్ళ ఇంటి వరకు. సో వీడికి ఎండ కూడా రాకుండా పక్కపంతిగా ఒక ప్లాన్ చేశాను అమ్మాయి. సో ఇట్లా కార్లో వెళ్ళినప్పుడల్లా ఎవరికైనా ఎక్విప్మెంట్ ఇట్లా చేసుకోండి, ఓకేనా? బయటికి వెళ్ళినప్పుడు ఎందుకంటే సన్సెట్ అదే ఫిల్మ్, బ్లాక్ ఫిల్మ్ వేసుకోవద్దు కదా గ్లాసెస్కి. సో లైట్గా వేసుకోవచ్చు, బట్ వేసుకోవద్దు అన్నారు కదా. మా కార్కి వేసుకున్నప్పుడు తీసేసారు. ఎందుకు లేదు కదా, నీ కార్ ఆపు మరి. సో ఫైనలీ మా బాబీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. లెఫ్ట్లో కనిపిస్తుంది కదా.
లేవట్లేదు. జిన్నో మేము వెళ్తున్నాం, కార్తీక ఇంటికి వచ్చేసాం, తాత ఇంటికి వచ్చేసాం. ఇంకా బడ్జెట్వా? కార్లో బడ్జెట్వా? ఇంకా అంతే చల్లగా ఏసీలో జును వచ్చేసాం బెటర్. వేసుకుంటుందా? ఇదే మా బాబు వాళ్ళు. అలాగే చూపిస్తావా? మా దీవెన హాయ్ ఓ మంజు, జూనియర్ మంజు అంతా అట్టే ఉన్నావు. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా చెల్లి చిన్ని తాత చిన్ని బాబు. చిన్ని బాబుని తీసుకుపోదాం మనము. బాబుని ఇచ్చేసి ఫస్ట్ పాప ఇంటర్వ్యూ చేసుకుని ఫస్ట్ పిటి ఇంటర్వ్యూ చేయి. మా చెల్లి అదే ఆల్రెడీ చేశారు. ఇప్పుడు జున్ను ఇటు చూడు, తమ్ముడిని ఇచ్చేసి పాపని తీసుకెళ్దామా, తమ్ముడిని పెట్టుకోగా పాపని తీసుకెళ్ళిపోదామా? తమ్ముడు కావాలి మరి పాప కూడా తీసుకెళ్ళిపోదామా? వద్దా? ఎందుకు తీసుకెళ్ళు మనకి 2 బేబీస్ ఉంటారు. పాపను కూడా నువ్వు ఉండిపో తీసుకెళ్దాం. ఇక్కడే. ఓకేనా? నువ్వు కార్తీక ఆడుకోవచ్చు మంచిగా. నువ్వు కట్టితే ఇక్కడే ఉండాలి. ఇక్కడ దగ్గరలో షాప్ ఉంది, టాయ్ షాప్, తాత తీసుకెళ్తాను నేను. అదే ఇట్లా తెలుసు, వీడు ఉయ్యాలు ఊగుతూ ఉన్నాడు అనుకో, ఊగుతూ ఉంటే సడన్గా వచ్చి వచ్చినాడు అంటాడు. సరే అరవద్దు రాండి ఓకే అంటాడు, వెళ్తాడు, మళ్ళీ జంప్ చేసి సడన్గా వచ్చేసి వెళ్ళిపోతాడు, లేస్తాడు. మళ్ళీ మాకు పని. వాడిని ఏమనలే, వాడిని ఏమన్నా అంటే అలుగుతాడు. అమ్మో మంచి నిద్రపోతుంది. నిద్రపోతుంది. మేల్కుంటుందా నైట్? నైట్ అదే పని నాకు మొత్తం. డ్యూటీ మొత్తం 2 కల్లా చేస్తుంది. 1 అప్పటి నుంచి 7 వరకు అదే పని. మావాడు కూడా అంతే. మళ్ళీ ఎప్పుడు ఎట్లా పడుకుంటుందేనో ఏమో, 1 అవర్ పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, 2 అవర్స్ ఆడుకుంటాడు, మళ్ళీ పడుకుంటాడు. ఇట్లా ఆన్ అండ్ ఆఫ్. ఇట్లా పడుకున్నామో లేదో, అరే ఇప్పుడే కదా పడుకున్నామో అనిపిస్తుంది. ఆ గంటలోనే లేపేసి మళ్ళీ ఏడుస్తాడు. మరి తీసుకోవాలి, పాపలు ఎత్తుకుంటా. నైట్ పడుకుంటా కదా, అప్పుడు నేను తీసుకుంటా, వాళ్ళు లేస్తాడు, అప్పుడు లేపుతా. లాస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. ఏంటి అప్పుడే లేస్తాడా? అప్పుడే గంట అయిందా? నాకు డౌట్ కాదు. ఐఫోన్లో తీస్తారా మీ షూట్ అంతా? ఐఫోన్లో తీస్తారా? అంతే లో బడ్జెట్ మాట. నీకు అప్పుడు కెమెరా ఉండేది కదా పెద్దది. అంటే కెమెరా అంటే మళ్ళీ మా ఇంట్లో అంత పెద్ద బడ్జెట్, ఆ సెట్టింగ్కే భయపడతాం. అవునా? నేను ఫోటో మామూలుగా షూట్ అంటే ఏదో పెద్దగా చేస్తారేమో అనుకున్నాను. ఇంతేనా? నేను మేకప్ వేసుకోలేదు, లిప్స్టిక్ పెట్టుకోలేదు, నీకోసమే. కార్తీక్ అన్ని కోసం బ్యాట్ బాల్ తీసుకొచ్చాడు. కార్తీక్ అన్న కార్తీక్ నీకు ఎవరెవరు తెలుసు చెప్పు? క్రికెట్లో ఎవరెవరు తెలుసు నీకు? చూసి ఇటు తిరిగి నీకు క్రికెట్ ఎవరెవరు తెలుసు చెప్పు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎవరు? ఆయన ఇండియన్కి ఒక ఇండియన్ క్యాప్టెన్. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్. క్యాప్టెన్ ఇంకెవరు? మహేంద్ర సింగ్ ధోని. ఇంకా ఇంకా మహేంద్ర సింగ్ ఆడుతున్నాడు ఇప్పుడు క్రికెట్? మా ఫ్రెండ్స్ చెన్నై సూపర్ కింగ్స్ చూడలేదా? ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఆడుతున్నాడు కదా. ఐపీఎల్ ఆడుతున్నారు. ఇంకెవరు? ఇంకా సచిన్. సచిన్. సచిన్ కూడా తెలుసు అనమాట. ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంకా ఇంకెవరు తెలుసు మరి నీకు? అంతేనా? ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నాడు వాడే. టీత్ వచ్చినా చిన్న వాడు నవ్వుతున్నాడు వాడు. ఇక్కడ
హార్స్ ఎట్లా ఉంటుంది? హాయ్ హాయ్ ఆర్టిఫిషియల్ ఎంతసేపు ఆడుకుంటా. హాయ్ ఓ హాయ్ ఓ దో 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 మో ఎవరు నువ్వు చేసే పని ఏంది అని అంటున్నాడు. కానీ వీడు హెడ్ పెద్ద వెయిట్ ఉంది, పెద్ద ఉంది హెడ్. ఒక 5th మంత్లో ఏమో తగ్గింది జున్ను తల కూడా. సేమ్ హెడ్ వెయిట్ ఎక్కువ ఉంచింది. అది కూడా నాలాగా లాస్ట్ ఒక sentence నాలాగని చెప్పు, వాళ్ళ నాలాగని చెప్పు లాస్ట్. లాస్ట్ ఒక సెంటెన్స్ బిగ్ వైట్ కొంచెం ఎక్కువ సేమ్ ఇలాగే. ఇప్పుడు ఏదైనా జున్ను ఏమైనా చేశాను సేమ్ లేదు లాస్ట్ నాలాగే హెడ్ వెయిట్ చెప్తుండే నేను కూడా. ఈ అను ఈ ఈ అమ్మని చూడు అదిగో మంచిగా పడుకుని పిల్లలు. తాత చూడు తాత సమ్మర్ డ్రెస్ వేసుకున్నాడు, సమ్మర్ డ్రెస్ తాత. సో ఈరోజు నేను వస్తున్నాను, మా పిన్ని నా కోసం స్పెషల్స్ చేసింది. సో పిన్ని ఏంటంటే లాస్ట్ బేసిక్గా కాలేజ్ కానీ మొత్తం హైదరాబాద్లో చదివింది, బాబాయ్ ఇంట్లో ఉంది. సో షీఈస్ పిన్ని. మా పిన్ని గురించి చెప్పాలంటే కష్టజీవి, Yes. కష్టం తెలిసిన వ్యక్తి. మా కష్టం పిన్ని తెలిసిన దగ్గర వ్యక్తి, అలాగే కష్టం నేర్పిన వ్యక్తి. అది మా పిన్ని లేకపోతే నేను ఎంత డిసిప్లిన్గా అయితే ఉండేదాన్ని కాదు. సో అప్పుడు కొంచెం అమ్మ ఎంత కష్టాలు ఆ డిసిప్లిన్ నేను నేర్చుకుంటున్నా, బేసిక్గా నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. నిజంగా నిజంగా అంటే ఇంత చేస్తున్నావు ఏంటి అని నేనైతే ఇంతలో నార్మల్గా ఇంట్లో పని చేస్తే వద్దు లాస్ట్, ఎందుకంటే లేదు నాకు నేర్పించారు మా పిన్ని బాబాయ్, నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి నన్ను నేర్పిస్తూ ఉంటుంది. నేను చపాతీలు నేను చిన్నప్పుడు ఇది చేతితో ఇలా తిప్పి నేర్చుకున్నాను మా పిన్ని దగ్గర. సో నా కోసం ఏం చేశారు చెప్తాను. నాటుకోడి కూర, నాటుకోడి కూర, మళ్ళా నాటుకోడిలా గోంగూర. గోంగూర. నేను తిన్నా గోంగూర అదిరిపోయింది లాస్ట్. నేను లేకుండా నువ్వు తినేసాను చూసావా. నేను బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను, ఆ గ్యాప్ లో నువ్వు కానిచ్చేసావు. లాస్ట్ మర్యాదలు లాస్ట్ అనేసి నువ్వు అటే అంటావు మర్యాదలు. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. అల్లుడు మర్యాదలు ఎలా ఆ, అంతేగా అత్త చిన్నత్త మా చిన్నత్త మా చిన్న మర్యాదలు తీసుకుని నేను తీసుకున్నా, తప్పేముంది? ఆ మర్యాదలు చూపించమంటావా లైవ్ లో? చూపించు, తప్పేముంది? సో ఇది చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. ఏమైనా నా సంగటి సంకటి ఫ్రై, సంగతి. సంకటి, సో నేనైతే కానిచ్చేస్తున్నాను. మంచి బగారా రైస్. తెలంగాణ బగారా రైస్ పక్క. ఆ స్టైల్లోనే సో లాస్ట్ వాళ్ళు పిన్ని అంటే పక్క తెలంగాణ హైదరాబాద్ మటన్ కూర బగారా రైస్ కూడా ఉండదు. మా చిన్న మామయ్య అండ్ షీ ఇస్ మై వైఫ్ లాస్ట్. అలాగే ఉన్నాను, అలాగే ఉన్నాను. సో ఇంటికి వచ్చాం కదా, మర్యాదలు నడుస్తున్నాయి. మామయ్య నిజంగా మీ మర్యాదలు చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ గోంగూర మనం చాలా బాగుంది. మొత్తం మేడమే చేస్తున్నారు. మేడం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మొత్తం మా మేడం అని మేడంకి క్రెడిట్ ఇస్తారు. నువ్వు ఎప్పుడైనా ఇచ్చినావా? లాస్ట్ ఈ లైఫ్ ఈ మేడం కేరా, ఇంకేం కావాలి చెప్పు నీకు? నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. నేను తింటున్నాను. హలో 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 లాస్యా, మాకు కొంచెం మిగిలి పెట్టరా? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ నేను ఉంటే మీ పార్టీ రానియండి. ఏంటి పార్టీ? ఇట్స్ ఇట్స్ కల్చర్, ట్రెడిషనల్ లాస్యా. ఏది నువ్వు తిందామని అనుకున్నాను, కానీ నువ్వు ఎంతసేపు తినడానికి ఎంతసేపు తినడానికి రాకపోతే కాదు చిన్నత్త తినేయాలి కదా లాస్ట్, ఆకలి తినేయాలి కదా. మళ్ళీ అన్ని తింటా నేను. ఈ ఫుడ్ విషయంలో ఇప్పుడు మొహమాట ఏం చేస్తున్నావు? పొద్దున ఒకటే మ్యూజిక్. నాకు లేదని స్వీటీ చెప్పు, నా కోసం వెయిట్ చేయాలి, అవసరం లేదు కదా. వెయిట్ చేయాలా లేదా? నువ్వు చెప్పు స్వీటీ. లేదు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఎంతసేపు నేను వెయిట్ చేసి
అవును వెయిట్ చేయాలి, బట్ నువ్వు ఆన్సర్ చెప్పాలి దీనికి. తినేలుగా ఆకలేస్తే. సో ఆల్ వైఫ్స్ అందరు చెప్తున్నా, మీరు ఆకలేసి తినేసేయండి, హస్బెండ్ కోసం వెయిట్ చేయకండి, అంతే. దీన్నే బలుపు అని కూడా అంటారు. లేదురా పోరా. నాటుకోడి కర్రీ, చికెన్ ఫ్రై, రాగి ముద్ద. అబ్బా వద్దు, కవర్ చేయకు. స్వీటీ చెప్పు, నువ్వు చెప్పు, మీ మమ్మీ ఎట్లా చేస్తావు వంట? వంటలా నాన్ వెజ్ బాగా చేస్తుంది, వెజ్ వెజ్ కూడా చేస్తుంది. నాన్ వెజ్ స్పెషల్ బాగా చేస్తుంది. Yes. నాటుకోడి కూర సంగటి అదిరిపోయింది. బగారా రైస్ అయితే సూపర్. మంజునాథ చాలు, నేను ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏంట్రా వచ్చినప్పటి నుంచి ఆ రూమ్లో ఏం జరుగుతుందో చెప్ప. మర్యాదలు అల్లుడికి మర్యాదలు చేస్తాను. ఆ మర్యాద నేను షూట్ చేశాను అనుకో. తప్పేముంది లాస్ట్ తెలంగాణ మర్యాదలు చేస్తున్నాము, తప్పేముంది? స్వీటీ నువ్వు దీన్ని ఖండించవా స్వీటీ? నేను అస్సలు ఖండించను. తెలంగాణ మర్యాదలు ఇలాగే ఎందుకు ఉంటాయి. ఖండిస్తారు చెప్పు, నాకు అర్థం కాదు. కాదు, మహారాష్ట్ర అల్లుడికి మరి తీసుకోవాలి తీసుకోకపోతే మీ తప్పది, మా తప్పేముంది? సరే ఇప్పుడు అక్కడికే వెళ్తా అంటావు. వెళ్తా. కాసేపు నేను తినే వరకు కూర్చోవా? ఎందుకుండాలి లాస్ట్, అక్కడ మర్యాదలు ఉన్నాయి. నువ్వు ఇంపార్టెంట్, నాకు మర్యాదలు ఇంపార్టెంట్. అదే బుజ్జి. మర్యాదలకు ఒకసారి షూట్ చేయవా ప్లీజ్? అమ్మో ఒక్కసారి మర్యాద, లేదు ఇలాంటివి యూట్యూబ్ లో చూపించకూడదు. ఒక్కసారి మర్యాదలు షూట్ చేయండి. ఏంట్రా అక్కడ నాటుకోడి ఫ్రై, నాటుకోడి కర్రీ, గోంగూర చికెన్, ఇంకేం కావాలి మాకు? అంటే అన్నంలో కూడా అవే ఉన్నాయి. లిక్విడ్స్ ఏం లేవా అని. మాజా ఉంది, సోడా ఉంది, వాటర్ ఉంది, ఇంకేం కావాలి? అయితే వెళ్ళు, నువ్వు లోపలికి ఏ వెళ్ళు. కలర్లో ఉంది మాజా? మాజా ఇల్లు కలర్లో ఉంది.